హాయ్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయేది రస్మలై. టేస్టీగా రస్మలై. నేను లీటర్ పాలతో రస్మలై చేస్తున్నాను. ఈరోజు మనం స్టవ్ వెలిగించి రెసిపీలకు వెళ్దాం. హాఫ్ లీటర్ పాలు ఇంకా హాఫ్ లీటర్ పోసుకుంటున్నాను. నేను దీన్ని విరగొడతాను. ఒక 2 పొంగులు వచ్చాక దీన్ని విరగొట్టి వెనిగర్ వేసి విరగొడతాను. ఈ విధంగా పొంగు రావాలి. ఇంకా కొంచెం కాసుకుందాము. ఇంకా ఒక్క 2 నిమిషాలు వేడి అయినాక దీంట్లో వెనిగర్ వేస్తాం. 1 టీ స్పూన్ వెనిగర్ వేద్దాం. పాలు విరిగిపోతాయి. అప్పుడు దాంతో మనం రస్మలై స్టార్ట్. వెనిగర్ వేసుకుంటున్నాము 1 టీ స్పూను. ఈ విధంగా పాలు వేరు వాటర్ వేరు అవ్వాలి. పాలలోకి వెళ్ళి వాటర్ వేరు అవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసి దీన్ని వడగట్టుకుందాం. ఇది అయినంత తొందరగా స్టవ్ మీదకి వెళ్ళి తీసి దీన్ని ఇలా వడగట్టుకోవాలి. దీనికి కొంచెం వాటర్ చల్లటి నీళ్ళు వేసుకొని దీన్ని కొంచెం ఆ వెనిగరు అవి వేసుకున్నది ఇది వాసన స్మెల్ పోయేలా కలుపుకోవాలి. ఈ విధంగా దీనిలో నుంచి మొత్తం నీళ్ళన్నీ బయటకు పోనీకే దీన్ని ఇలా ఈ విధంగా వాటర్ అంతా తీసేసుకోవాలని. దీనిలో వాటరే ఉండొద్దు అసలు. పూర్తిగా దీనిలోకి వెళ్ళి వాటర్ అంతా మొత్తం బయటకు తీసేసుకోవాలి. ఇది ఇలా ఉంచుదాము. ఓకే, దీనిలో మన వాటర్ ఉన్న పోతుంది. ఇలా పెట్టేద్దాము. ఇప్పుడు ఇంకో గిన్నె స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. ఇది పాలు పోసి దానికి మనం వేరే ప్రాసెస్ చేసుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకుందామండి. దీన్ని పెట్టుకొని నేను వేరే పాలు ఎగిచ్చి చూపిస్తాను. ఇలా ఒక 2 టీ స్పూన్ల నేను కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటున్నాను. అది ఇలా కలుపుకుంటే ఇది బాగుంటుంది. ఇలా కస్టర్డ్తోని ఇది కావాలంటే మీరు కలుపుకోండి. లేదంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే చాలు. లేదంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. నేను కలుపుకుంటున్నాను. ఇది కొంచెం ఒక 10 నిమిషాలు మరగాలి. పాలు కొంచెం తగ్గిపోవాలి. అప్పుడు మనకు కొంచెం చిక్కబడితే బాగుంటుంది. ఇలా ఎంత చిక్కబడితే అంత బాగుంటుంది. అందుకే ఇలా చేసుకుందామండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అది పక్కలకంతా మేగడ అది పట్టేసుకుంటుంది కదా. ఈ విధంగా కలుపుతుండాలి. ఈ విధంగా పాలు చిక్కపడుతూ ఉండాలి. ఈ విధంగా చేసుకోవాలండి. దీన్ని చేసుకున్నాక కొంచెం షుగర్ వేసుకుందాం. దీంట్లో స్పూన్లు మాత్రమే వేసుకుంటున్నా నేను. ఇంత షుగర్ వేసుకుందాము. ఇంకొక 2 నిమిషాలు ఇలా పాలు మరిగించుకుందాం. ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసుకుందాము. 1 చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకుందాము. దీంట్లో నేను కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది గడ్డ కట్టకుండా ఇది బాగా కలుపుకోవాలి. ఇలా గడ్డలు అవ్వకుండా. ఎందుకంటే కస్టర్డ్ కదా, ఫుడ్ కలర్ వేసినట్టు ఇలా అవ్వదు. నేను కస్టర్డ్ వేసిన కాబట్టి ఇలా గడ్డ కట్టకుండా దాన్ని కలుపుకొని ఉంచుకోవాలి. పిస్తా అన్ని డ్రై నట్స్ అని మనం ఇలా గార్నిష్ మీద ఇలా వేసుకుంటున్నాను. ఇది ఇంకొక ప్రాసెస్ చేద్దాం. దీనికి షుగర్ సిరప్ చేసుకుంటాను. దీనికి 1 కప్పు షుగర్ వేసుకుంటున్నా.
పావు షుగర్ వేసుకున్నా, 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఈ వాటర్ మరిగేలోపు నేను ఆ ప్రాసెస్ చూపిస్తాను. వేరేది ఇంకా ఇలా మొత్తం షుగర్ కరిగేదాకా ఇలా వాటర్ను ఇది మరిగేదాకా ఇలా తింపుకుంటూ ఉండాలి. ఇది ఇలా తీసుకున్న మనం పాలతో ఇది చేసుకున్నదంతా సైడ్కు ఇది చేద్దాము. బాగా మ్యాచ్ చేస్తే ఇది మెత్తగా ఇది అవ్వాలి. ఇదంతా ఇది రవ్వ ఉంది కదా, ఇది పూస లేకుండా అంతా ఇది అయిపోవాలి. నేను ఇది ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కలుపుతూ ఉండాలి. దీన్ని మనం చపాతీ పిండికి ఎలా చేస్తామో దీన్ని ఈ విధంగా చేస్తాను. అప్పుడు మనకు మంచిగా మెత్తగా అవుతుంది. ఇది ఇది చూడండి, బబుల్స్ వస్తున్నాయి. అది రెడీ అయింది. ఇది ఇక్కడ ఇది కూడా రెడీ అయింది. ఇలా రావాలండి బబుల్స్. ఇది వస్తే అప్పుడు అది అయిపోయింది, రెడీ అయింది. షుగర్ సిరప్స్ రెడీ అయింది. అనుకున్నాం కదా, ఈ విధంగా పూస లేకుండా నీట్గా ఇది అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకుందాము. చిన్న బాల్స్ రెడీ చేసుకుందాము. ఎందుకంటే దానిలో షుగర్ ఇది బాయిల్ అయ్యి పెద్దగా అవుతుంది. అందుకు చిన్నవి రెడీ చేసుకుందాము. ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేయాలండి. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకసారి చేశాను, చాలా బాగుంది. అందుకే ఇలా మళ్ళీ చేస్తున్నాను. ఇలా ఫ్రై చేయాలండి. ఇలా ఈ విధంగా రాకుండా కొంచెం మంచిగా ఇది చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసి పెట్టుకోండి. అన్నీ ఈ విధంగానే చేసి ఉంచుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయినాయండి. వీటిని అన్నీ షుగర్ సిరప్లా పెట్టుకుందాము. దీన్ని షుగర్ సిరప్లా వేసేసుకుందాము. ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాము. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. నేను అంతా కలిపి 15 నిమిషాలు ఉడికించుకుంటానండి. ఇవి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, హైలో పెట్టొద్దు. 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. సిమ్లో పెట్టేసుకోవాలి. నేను ఒక 6 మినిట్స్ అయిందండి ఇది పెట్టి. తర్వాత నేను ఒక 6 మినిట్స్ అయిందండి ఇది పెట్టి. తర్వాత చూపిస్తున్నా. ఈ విధంగా అయినాయి. కొంచెం ఒకటొకటి మనం ఇలా ఈ విధంగా చేసుకుందాము. మళ్ళీ ఇలా మలుపుకుందాము. ఈ విధంగా మనం అన్ని తింపేసుకున్నామనండి. ఇవి మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ మూద్దాము. సిమ్లోనే మూసేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత అండి ఈ విధంగా ఇప్పుడు రెడీ అయినాయి. ఈ విధంగా రెడీ అయినాయి. ఇవి కొంచెం ఈ షుగర్ సిరప్ ఉంది కదండి, ఈ ఐస్ ట్యూబ్లకు వేసుకుందాము. ఐస్ ట్యూబ్లకు వేసుకుందాము. ఈ విధంగా ఇవి ఒకటొకటి తీసి ఇండ్లకు యాడ్ చేసుకుందాము. ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా జ్యూసీగా అలా వచ్చింది చూడండి. ఇవి వెంటనే చల్లగా అయిపోతే ఇవి చాలా మెత్తగా మంచిగా ఉంటాయి. జ్యూసీగా ఈ విధంగా. ఇప్పుడు 5 నిమిషాలు ఇలా ఉంచి ఇవి దీనిలోకి మనం ఒక బాక్స్లోకి 5 నిమిషాల తర్వాత ఇవి బాక్స్లోకి యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ ఇలా చేసుకొని
ఈ విధంగా పెట్టేసుకున్నాం. దీనిలో ఇది మనం పాలతో ఈ రెసిపీ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది దీనిలో యాడ్ చేసుకుందాము. మినిమం 5 అవర్స్ ఇవి ఇలా బాగా ఉండాలండి. అయితే అప్పుడు ఈ రెసిపీని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అప్పుడు మనం తినొచ్చు దీన్ని. ఇవన్నీ దీని మీద పిస్తా అన్ని కాన్ని రెడీ చేసి పెట్టుకుని ఈ విధంగా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా రస్మలై రెడీ అయిందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ అండి.